Hello friends, very good evening. Welcome to the Hindu editorial analysis. APPSC Group 1 కోసం మనం లాంచ్ చేసిన స్పెషల్ దివాళీ ఆఫర్ ఏదైతే ఉందో ఇది రేపటితో ముగుస్తోంది. మర్చిపోద్దమ్మా, టుమారో ఈజ్ ద లాస్ట్ డే. తర్వాత ఫీజు రివైజ్ అవుతుంది, తర్వాత అన్ని ఫీజులు కూడా పెరిగిపోతాయి. సో ఎవరెవరైతే జాయిన్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నారో మీకు 6 months ప్లాన్ 20,000 రూపాయలతో కూడా మనం ప్రారంభించాం. 20,000, 30,000 లైఫ్ టైమ్, లైవ్ అండ్ రికార్డెడ్ 35,000. సో డిఫరెంట్ ఆప్షన్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. వీటిని వినియోగించుకొని మీరు గ్రూప్ 1కి సాలిడ్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే టుమారో ఈజ్ ద లాస్ట్ డే. ఆఫ్లైన్లో కూడా క్లాసెస్ అందిస్తున్నాము. హైదరాబాద్ మరియు విశాఖపట్నంలో మీకు ఆఫ్లైన్లో అయితే 30,000 అండ్ ఆన్లైన్లో అయితే కేవలం 20,000తోనే ప్లాన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. టుమారో ఈజ్ ద లాస్ట్ డే, తర్వాత ఫీజులు మారుతాయి. సో అన్నిటికీ కొత్తగా ఫ్రెష్ బ్యాచెస్ ప్రారంభమయ్యాయి. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. మన ఆన్లైన్ కంటెంట్ ప్లస్ ఆఫ్లైన్ కంటెంట్ కంబైన్డ్గా మీరు విత్ ఇన్ టైం కంప్లీట్ చేయగలిగేలాగా డిజైన్ చేయబడింది అనమాట. వరి అక్కర్లేదు. అలాగే ఎల్టీఎక్స్ క్లాసెస్లో క్వాలిటీ ఆఫ్ టీచింగ్ ఎలా ఉంటుంది అనేది మీరు ఆల్రెడీ యూట్యూబ్లో మన వీడియోస్లో చూస్తున్నారు, నచ్చి మీరు ఫాలో అవుతున్నారు, మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేస్తున్నారు. ఐ నో యు ఆర్ డూయింగ్ ఇట్, బట్ ఇఫ్ యూ వాంట్ టు సీ ఇట్ ఇన్ గ్రేటర్ డీటెయిల్ యూ కెన్ ఇన్ఫ్యాక్ట్ టేక్ ఫుల్ యాక్సెస్. 3 రోజుల పాటు పూర్తిగా మన ఇన్స్టిట్యూట్లో ఉన్న కోర్సులన్నీ తీసేసుకోండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ విత్ కాంప్లిమెంటరీ కోర్స్. కాంప్లిమెంటరీలోనే మనకి ఏపీపీఎస్సీ తీసుకోండి, టీఎస్పీఎస్సీ తీసుకోండి, ఆర్బీఐ గ్రేడ్ బి తీసుకోండి, ఎస్ఎస్సి సిజిఎల్ తీసుకోండి, ఐబీపీఎస్ తీసుకోండి. అన్ని కాంప్లిమెంటరీ కోర్సెస్ కూడా ఇందులో ఉంటాయి. అలాగే సిసాట్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, ఆన్సర్ రైటింగ్ కోర్సు, కరెంట్ అఫైర్స్, యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ ఇన్ కాంప్లిమెంటరీ. టేక్ ఏ లుక్ ఎట్ ఆల్ ద కోర్సెస్. యూ విల్ హ్యావ్ 14 కోర్సెస్ మీకు వస్తాయమ్మా. మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ జాయిన్ అయ్యే వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే యూ కెన్ గో ఫర్ దిస్ ఫ్రీ యాక్సెస్ ప్యాక్. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇది ఎలా వెళ్ళాలంటే మన వెబ్సైట్లో ltxclasses.comలో మీరు వెళ్ళి సెర్చ్ బాక్స్లో జస్ట్ ఫ్రీ అని చెప్పి టైప్ చేయండి చాలు, మీకు ఈ ప్యాక్ వస్తుంది. యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు ఇట్. సో ఇవాళ ఎడిటోరియల్ చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇది స్ప్లిట్ ఓవర్ హిజాబ్ అని చెప్పి వచ్చింది. ఇది జనరల్ స్టడీస్ పేపర్ 2 పాలిటీలోకి వస్తుంది. హిజాబ్ ధరించడం పైన కర్ణాటక గవర్నమెంట్ బ్యాన్ విధించింది. స్కూల్స్కి వచ్చేటప్పుడు యూనిఫామ్ ధరించి రావాలి, ఇలా హిజాబ్స్ అవి వేయకూడదని బ్యాన్ ఉంటే దాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్కి వెళ్ళింది. ఈ డివిజన్ బెంచ్లో 2 జడ్జిలు ఉన్నారు. అయితే వర్డిక్ట్ అనేది స్ప్లిట్ వర్డిక్ట్ అయిపోయింది. అంటే ఒకళ్ళు హిజాబ్ ధరించడాన్ని స్కూల్లో ఆపాలని చెప్తున్నారు, ఇన్ ద సెన్స్ స్కూల్ యూనిఫామ్ని ఫాలో అవ్వాలి అని చెప్తున్నారు. ఇంకొకళ్ళు వచ్చేసి వాళ్ళ యొక్క ఫ్రీడమ్ అది, దాన్ని మనం రెస్ట్రిక్ట్ చేయకూడదని చెప్పి ఇంకో జడ్జి చెప్తున్నారు. ద సుప్రీం కోర్ట్ వర్డిక్ట్ అంటే తీర్పు ఆన్ ది హెడ్ స్కార్ఫ్ కేస్ షుడ్ నాట్ లీడ్ టు డినయల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రైట్స్. బేసికల్గా ఎడ్యుకేషన్ రైట్స్ అనేవి డినై అవుతున్నాయి. అంటే హిజాబ్ ధరించి రాకూడదని చెప్తే ఇంట్లో వాళ్ళు హిజాబ్ ధరించకపోతే బయటికి పంపించమని చెప్పారనుకోండి, దట్ గర్ల్ చైల్డ్ విల్ లూజ్ ప్రిషియస్ ఎడ్యుకేషన్ రైట్స్ని వాళ్ళు కోల్పోయే పరిస్థితికి దారి తీయొచ్చు. అలా దారి తీయకూడదు. ఈ వర్డిక్ట్ అనేది స్ప్లిట్ వర్డిక్ట్ వచ్చింది కాబట్టి గవర్నమెంట్ బ్యాన్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుంది. రైట్, గవర్నమెంట్ బ్యాన్ కంటిన్యూ అవుతుంది. సో గవర్నమెంట్ బ్యాన్ని వ్యతిరేకించేలాగా వర్డిక్ట్ రాలేదు, ఇద్దరు అటు ఇటు అయింది, 1:1 అయిపోయింది. సో స్టేటస్ కో ప్రస్తుతానికి కంటిన్యూ అవుతుందన్నమాట. A 2-judge bench of the Supreme Court has been unable to resolve the conflict between a girl student's freedom to wear a headscarf and the state's interest in keeping schools a place of equality and secularism. ఇక్కడ కాంపిటీషన్ ఎవరెవరికి? ఒకటి గర్ల్ స్టూడెంట్, ముస్లిం గర్ల్ స్టూడెంట్కి తన హెడ్ స్కార్ఫ్ని వేసుకునే ఫ్రీడమ్ తనకు ఉంది. మనకి ఫండమెంటల్ రైట్స్లో ఫ్రీడమ్ ఇచ్చారు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది. సో నచ్చిన దుస్తులు ధరించేది, రిలీజియన్ పరంగా వాళ్ళకి సింబాలిక్గా ఉండేవి ధరించే హక్కు తనకు ఉంది. అది ఒకవైపు. ఇంకో పక్క స్టేట్స్ ఇంట్రెస్ట్ ఇన్ కీపింగ్ స్కూల్స్ ఏ ప్లేస్ ఆఫ్ ఈక్వాలిటీ. స్కూల్ అనేది అది రిలీజియస్, అది గవర్నమెంట్ స్కూల్ అనేది ఏ ప్లేస్ ఆఫ్ సెక్యులరిజం, అంటే అన్ని మతాలని సమానంగా ఒకేలాగా ట్రీట్ చేసేలా అయి ఉండాలి. అండ్ ఇట్ షుడ్ బి ఏ ప్లేస్ ఆఫ్ ఈక్వాలిటీ, అందరూ సమానమే, అందరినీ ఒకేలాగా ట్రీట్. అందుకే యూనిఫామ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. యూనిఫామ్ ధరించడం వల్ల ఏం తెలుస్తుంది? చూడండి, తర మత భేదాలు ఉండవు, ధనికుడా పేదవాడని ఉండదు,
క్రిస్టియనా ముస్లిమా అని ఉండదు, అందరూ ఒకే డ్రెస్ వేసుకొస్తారు. సో దట్ ఈజ్ అ రిప్రజెంటేషన్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ సెక్యులరిజం. సో స్కూల్స్ అనేవి టెంపుల్స్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ సెక్యులరిజంగా మెయింటైన్ చేయాలి అన్న ప్రభుత్వం యొక్క ఇంట్రెస్ట్ ఒకవైపు, రెండోది ఒక గర్ల్ స్టూడియం యొక్క ఫ్రీడమ్ టు వేర్ హెడ్ స్కార్ఫ్ ఇంకోవైపు. ఈ రెండింటి మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్ని సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ ఏమంది, రిజాల్వ్ చేయలేకపోయింది, పరిష్కరించలేకపోయింది. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ దట్ ఎ క్లియర్ వర్డిక్ట్ డిడ్ నాట్ ఎమర్జ్. సో క్లియర్ తీర్పు అనేది రాలేదు, స్ప్లిట్ వచ్చింది మనకి ఫ్రమ్ ది ఎలాబొరేట్ ఆర్గ్యుమెంట్స్. ఎలాబొరేట్ అంటే డీటెయిల్డ్గా వాదనలు అనేవి అడ్వాన్స్డ్ బిఫోర్ ద కోర్టు ముందు డీటెయిల్డ్గా వాదనలు అనేవి వినిపించారు, కోర్టు ముందు పెట్టారు. అడ్వాన్స్ అంటే ముందు పెట్టడం అయినప్పటికీ కూడా ఫర్ అండ్ ఎగ్నెస్ట్ ది కర్ణాటక గవర్నమెంట్స్ బార్ ఆన్ ద వేరింగ్ ఆఫ్ హిజాబ్ ధరించడం పైన కర్ణాటక గవర్నమెంట్ విధించిన బార్ అంటే నిషేధానికి అనుకూలంగా మరియు ఎగ్నెస్ట్గా ఎన్నో ఆర్గ్యుమెంట్స్ ఎలాబొరేట్గా సుప్రీంకోర్టు ముందు ఉంచినప్పటికీ కూడా క్లియర్ వర్డిక్ట్ అనేది బయటికి రాలేదు, ఎమర్జ్ అవ్వలేదు. Right? The split verdict perhaps reflects the division in the wider society on issues concerning secularism and the minorities. సో ప్రాబబ్లీ ఈ ఇద్దరు జడ్జిలు కూడా మన సొసైటీలో ఉన్న ఈ స్కిజమ్ని, ఈ డివిజన్ని రిప్రజెంట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇట్ రిఫ్లెక్ట్స్ ద డివిజన్ ఇన్ ద వైడర్ సొసైటీలో ఓవరాల్ సొసైటీలో కూడా ఈ డివిజన్ ఉంది, అందరూ ఒకే ఒపీనియన్ మీద లేరు. మైనారిటీ ఇష్యూస్ విషయంలో కావచ్చు, సెక్యులరిజం ఇష్యూస్లో కావచ్చు, సొసైటీ ఒకే మాట మీద లేదు, స్ప్లిట్ థింకింగ్ అనేది నడుస్తుంది. అదే ప్రాబబ్లీ జడ్జిల్లో కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. జస్టిస్ హేమంత్ గుప్తా రిజెక్టింగ్ ద ఐడియా దట్ హిజాబ్ కుడ్ బి worn in addition to the uniform has held that permitting one community to wear religious symbols to class will be the antithesis of secularism. హేమంత్ గుప్తా అనే జడ్జి గారు ఏం చెప్పారంటే, హిజాబ్ అనేది యూనిఫామ్తో పాటు వేసుకోవచ్చు అనే ఐడియాని ఆయన రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేస్తూ ఆయన ఏమన్నారు, ఒక పర్టికులర్ కమ్యూనిటీకి రిలీజియస్ సింబల్స్ని ధరించే అవకాశాన్ని పర్మిట్ చేస్తే అది సెక్యులరిజంకి యాంటీథిసిస్, ఈజ్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆఫ్ సెక్యులరిజం. సెక్యులరిజం ఈజ్ ట్రీటింగ్ ఎవ్రీ రిలీజియన్ సేమ్. హౌ కెన్ యూ అలో వన్ రిలీజియన్ an opportunity to be different? అందరూ యూనిఫామ్స్ వేసుకునేటప్పుడు ఒక కమ్యూనిటీ మాత్రమే హిజాబ్ ధరించడానికి ఎలా అవకాశం ఇస్తామో అది సెక్యులరిజం కాదు అని చెప్పి హేమంత్ గుప్తా చెప్పారు. ఆన్ ది అదర్ హ్యాండ్, జస్టిస్ సుధాంశు ధూలియా హ్యాస్ రూల్డ్ దట్ asking to remove the headscarf at an institution's gates is an invasion of their privacy and dignity. ఆయన ఏమంటున్నారంటే, అసలు స్కూల్ గేట్ దగ్గర హెడ్ స్కార్ఫ్ని రిమూవ్ చేయమని వాళ్ళకి చెప్పడం అనేది వాళ్ళ యొక్క ప్రైవసీ మరియు డిగ్నిటీ, వాళ్ళ యొక్క వ్యక్తిగత గోప్యత మరియు డిగ్నిటీ, గౌరవాన్ని భంగం కలిగించడమే, దాంట్లోకి ఇన్వేడ్ అవ్వడమే, అంటే వాళ్ళ పర్సనల్ స్పేస్లోకి స్కూల్ అనేది, ఇన్స్టిట్యూషన్ అనేది ఇన్వాల్వ్ అయిపోవడమే అని చెప్పి ఆయన అంటున్నారు. The issue is why a headscarf that doesn't interfere with the uniform cannot be a matter of choice. Headscarf అనేది యూనిఫామ్ లేకుండా కాదు కదా, వాళ్ళు యూనిఫామ్తో పాటు హెడ్ స్కార్ఫ్ వేసుకుంటున్నారు. సో ఇది యూనిఫామ్తో ఇంటర్ఫియర్ అవ్వట్లేదు, ఎందుకు అది మ్యాటర్ ఆఫ్ చాయిస్ కాకూడదు? వితౌట్ బీయింగ్ ఏ టార్గెట్ ఆఫ్ హొస్టైల్ డిస్క్రిమినేషన్. హొస్టైల్ అంటే కంప్లీట్గా అన్ఫ్రెండ్లీ, డిస్క్రిమినేషన్ అంటే వివక్ష. అలా ధరించిన వాళ్ళందరినీ అన్ఫ్రెండ్లీగా చూస్తూ వాళ్ళపైట వివక్ష చూపించకుండా దాన్ని మ్యాటర్ ఆఫ్ చాయిస్గా ఎందుకు విడిచిపెట్టకూడదు? అండ్ వెదర్ ద హిజాబ్ ఈజ్ గోయింగ్ టు బి యూజ్ టు డెనై గర్ల్ స్టూడెంట్స్ దే రైట్ టు ఎడ్యుకేషన్. ఇప్పుడు ఈ ముస్లిం కన్జర్వేటివ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చే గర్ల్ స్టూడెంట్స్ హిజాబ్ ధరించకూడదు అని ప్రభుత్వం చెబితే, వాళ్ళు హిజాబ్ ధరించకపోతే బయటికి పంపించమని చెప్పి మానేశారు అనుకోండి, అప్పుడు వాళ్ళకి రైట్ టు ఎడ్యుకేషనే పోతుంది కదా, ఎడ్యుకేషనల్ రైట్స్ని వాళ్ళు కోల్పోయినట్టు అయిపోతుంది కదా, దాన్ని మనం గవర్నమెంట్ డినై చేసినట్టు అయిపోతుంది కదా అని చెప్పి ఈయన అంటున్నారు. Justice Dhulia represents this viewpoint when he asserts that the discipline should not be at the cost of freedom. చూడండి, స్కూల్లో డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి కరెక్టే, కానీ అది ఫ్రీడమ్ని కోల్పోయేలాగా కాదు. ఫ్రీడమ్ని కోల్పోయి డిసిప్లిన్ మెయింటైన్ చేయడం కాదు, అలా చేయకూడదని చెప్పి అంటున్నారు. సో డిసిప్లిన్ ఉండాలి, బట్ ఇట్ షుడ్ నాట్ బీ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఫ్రీడమ్. షుడ్ నాట్ బీ ఎట్ ది కాస్ట్ ఆఫ్ ఫ్రీడమ్. అర్థమైందా అని చెప్పి ఈయన అంటున్నారు. ఫ్రీడమ్ని కాంప్రమైజ్ చేసేసి డిసిప్లిన్ మెయింటైన్ చేయడం కరెక్ట్ కాదని దీని ఉద్దేశం.
when he wonders why a girl child wearing a hijab should be a public order problem and declares that reasonable accommodation of this practice will be a sign of a mature society. ఒక గర్ల్ చైల్డ్ హిజాబ్ వేసుకుంటే అది పబ్లిక్ ఆర్డర్ ప్రాబ్లం ఎలా అవుతుంది? ఎందుకంటే మనకి ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే, కర్ణాటక గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఇది ఒక ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్, ఈక్వాలిటీ, సెక్యులరిజం అని చెప్పింది. గర్ల్ చైల్డ్ హిజాబ్ ధరించడం వల్ల పబ్లిక్ ఆర్డర్ ఇష్యూస్ ఎందుకు వస్తాయి? శాంతి భద్రతల సమస్యలు కానీ ప్రజల మధ్య ఈ ఇష్యూస్ అనేవి ఎందుకు వస్తాయి? అసలు అది ఏ రకంగా ప్రాబ్లం అవుతుంది అని చెప్తూ రీజనబుల్ అకామిడేషన్. ఇక్కడ అకామిడేషన్ అంటే అర్థం ఏంటి? వెరీ ఇంపార్టెంట్ వర్డ్ అమ్మా అకామిడేషన్ అంటే. అకామిడేషన్ అంటే మామూలుగా మీకు చెప్తాను చూడండి. అకామిడేషన్ అంటే అర్థం ఏంటి? మా ఇంట్లో నలుగురిని అకామిడేట్ చేసుకున్నాము, మాకు ఇక్కడ అకామిడేషన్ ఉందా, ఇలా మనం మాట్లాడుతుంటాం కదా ఫిజికల్ స్పేస్ పరంగా. ఇక్కడ ఫిజికల్ స్పేస్ కాదు, మెంటల్ స్పేస్. అంటే మన ఆలోచనలో మనం ఎందుకు అది అలో చేయకూడదు? ఈక్వాలిటీ సెక్యులరిజం అని చెప్పేసి ఆ అమ్మాయి హిజాబ్ ధరించడాన్ని మనం ఎందుకు రిజెక్ట్ చేయాలి? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ అలో ఇట్? ఓకే, అలో చేయండి, ఏమైపోయింది? వాళ్ళ ట్రెడిషన్ అది. లేకపోతే వాళ్ళు పంపించరు, అనవసరంగా అమ్మాయి తన చదువుకునే రైట్ని కోల్పోతుంది, చదువుకోవాలనే కోరికని సప్రెస్ చేసుకోవాల్సి వస్తుంది. వై నాట్ అలో ఇట్? అలో చేయడం వల్ల ప్రాబ్లం ఏంటి? అదే రీజనబుల్ అకామిడేషన్. అకామిడేషన్ అంటే అకామిడేటింగ్ ఏ వ్యూ పాయింట్. ఎదుటి వాళ్ళ వ్యూని, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని, వాళ్ళ యొక్క ఫ్రీడమ్ని, వాళ్ళ యొక్క వ్యూ పాయింట్ని మనం అకామిడేట్ చేసుకోవడం. మల్టీ కల్చరలిజం అంటాం, అకామిడేట్ చేసుకోవడం. రైట్, దాన్ని మన దాంట్లో కలుపుకోవడం, రీజనబుల్గా అకామిడేషన్. ఇలాంటివి మనం అకామిడేట్ చేస్తే ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ మెచ్యూర్ సొసైటీ. మెచ్యూర్ సొసైటీకి ఒక సైన్ లాంటిది, ఒక మెచ్యూర్ సొసైటీ యొక్క లక్షణం అది అని చెప్పి అంటున్నారు. గిరిగీసుకొని ఉండకుండా ఒకరిని ఇంకొకరు అకామిడేట్ చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పి అంటారు. హీ ఆల్సో ఎంపథైజెస్ with the position of the girl students who have to overcome greater odds than boys to get an education. ఎడ్యుకేషన్ కోసం గర్ల్ స్టూడెంట్స్ ఎన్నో ఆడ్స్ అంటే ఎన్నో అడ్డంకుల్ని ఓవర్కమ్ చేసుకుని రావాలి. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూని అర్థం చేసుకున్నారు. ఈ ఎంపథైజ్ అంటే వాళ్ళని అర్థం చేసుకోవడం, వాళ్ళ ప్లేస్లో మనం ఉంటే ఎలా ఉంటామని ఊహించుకోవడం, అది కూడా ఆయన చేశారు. ఇది జస్టిస్ ధూలియా. Justice Gupta, on the other hand, has foregrounded equality and discipline as the essential hallmarks of secular institution in a diverse country and rules that the government violates no constitutional principle when enforcing a prescribed uniform. Prescribed uniform ni enforce cheyadamlo government ఎటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్ని కూడా చెప్పండి ఇక్కడ ఏంటి వైలేట్ చెయ్యట్లేదు. రైట్, ఇక్కడ ఏమంటున్నారంటే ఈక్వాలిటీ అండ్ డిసిప్లిన్ వాటిని ఫోర్గ్రౌండ్లో పెట్టారు, అంటే ముందు పెట్టారు. సో ఫ్రీడమ్ కంటే కూడా, ఆ అమ్మాయి యొక్క ఫ్రీడమ్ కంటే కూడా ఈక్వాలిటీ అండ్ డిసిప్లిన్ అనేవి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ టు ప్రిజర్వ్ సెక్యులర్ ఇన్స్టిట్యూషన్. దీస్ ఆర్ ది హాల్ మార్క్స్ ఆఫ్ సెక్యులర్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అర్థమవుతుందా? ఫోర్గ్రౌండ్ అనేది వర్బ్గా వాడారంటే టు పుట్ సంథింగ్ ఇన్ ఫ్రంట్, టు మేక్ సంథింగ్ ప్రామినెంట్ అని అర్థం అనమాట. అంటే ఈయన ఏమంటున్నారంటే ఈక్వాలిటీ, డిసిప్లిన్ అనేవి ఎసెన్షియల్ హాల్ మార్క్స్ ఆఫ్ ఏ సెక్యులర్ ఇన్స్టిట్యూషన్. ఇది డైవర్స్ కంట్రీలో డిఫరెంట్ రిలీజియన్స్ ఉంటాయి, అందరినీ సమానంగా చూసే కంట్రీ మనది. సో సెక్యులర్ కంట్రీ మనది. సో ఇలాంటప్పుడు ఈక్వాలిటీ అండ్ డిసిప్లిన్ అనేవి ఎసెన్షియల్ హాల్ మార్క్స్ అవుతాయి, అవి ఇంపార్టెంట్. సో గవర్నమెంట్ ప్రిస్క్రైబ్డ్ యూనిఫామ్ని ఎన్ఫోర్స్ చేయడంలో ఎటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్ని వైలేట్ చేయట్లేదు, ఉల్లంఘించట్లేదు అని చెప్తున్నారు. హీ గోస్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ సేయింగ్ ద కాన్స్టిట్యూషనల్ గోల్ ఆఫ్ ఫ్రెటర్నిటీ వుడ్ బి డిఫీటెడ్ ఇఫ్ స్టూడెంట్స్ ఆర్ పర్మిటెడ్ టు క్యారీ దేర్ అపరెంట్ రిలీజియస్ సింబల్స్ విత్ దెమ్ టు ది క్లాస్ రూమ్కి స్టూడెంట్స్ అందరూ కూడా అపరెంట్ అంటే బయటికి కనిపించేలాగా ఇలాంటి రిలీజియస్ సింబల్స్ వేసుకొని వస్తే ఫ్రెటర్నిటీని మనం కోల్పోతాం. ఎప్పుడైతే అందరూ ఒకే యూనిఫామ్తో వస్తారో, అందరూ ఒకటే, అందరూ మనలాంటి వాళ్ళే, హిందూ లేదు, ముస్లిం లేదు, అప్పర్ కాస్ట్ లేదు, లోవర్ కాస్ట్ లేదు, డబ్బున్నోడు లేదు, పేదవాడు లేదు. రైట్, ఇప్పుడు ఏమవుతుందంటే ఒక డబ్బున్నోడు నేను మంచి జీన్స్ వేసుకుంటాను, పైన టీషర్ట్ వేసుకుంటాను, నాకు కెపాసిటీ ఉంది, నాకు ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఉందని చెప్పి వాడు రావచ్చు. ఒక పేదవాడు నార్మల్ స్కూల్ యూనిఫామ్లో వస్తాడు, వాడే అలా రావచ్చు. అప్పుడు ఏం చేస్తాం? నాకు ఫ్రీడమ్ ఉంది అని చెప్పి దాన్ని ఎలా చేయాలా, ఆగిపోవాలా. సో అందుకని యూనిఫామ్ కాన్సెప్ట్ వచ్చింది. అందరూ ఒకేలాగా ఉంటారు, పిల్లలందరూ కూడా మిగిలిన వాళ్ళంతా నా అన్నదమ్ములే. ఫ్రెటర్నిటీ అంటే బ్రదర్హుడ్, ఆ బ్రదర్హుడ్ అనే కాన్సెప్ట్ డెవలప్ అవుతుంది. అది మన కాన్స్టిట్యూషన్ యొక్క గోల్. అది కాన్స్టిట్యూషన్ యొక్క సౌభ్రాతృత్వం అంటాం చూడండి. ఆ గోల్ అచీవ్ చేయాలి అంటే ఇలాంటి ప్రిస్క్రైబ్డ్
రూల్స్ ఉండాలి. ఒకవేళ మనం ఇలా అలౌ చేస్తే ఫ్రెటర్నిటీ అనే గోలే డిఫీట్ అయిపోతుంది. దట్ గోల్ విల్ బి డిఫీటెడ్. స్టూడెంట్స్ అందరూ కూడా అమ్మాయిని వేరేగా చూస్తారు, తిని వేరేలా ఉంది, వేరే ఏంటి సెపరేట్గా హిజాబ్ వేసుకొచ్చిందని చెప్పి వింతగా చూస్తారు, వాళ్ళు కలుపుకోరు. సో డిఫరెన్షియేషన్ వస్తుంది, ఫ్రెటర్నిటీ అనేది ఉండదు అని చెప్పి ఈయన అంటున్నారు. ద స్ప్లిట్ వర్డిక్ట్ హ్యాస్ గివెన్ రైజ్ టు ద క్వశ్చన్ ఆఫ్ వెదర్ మ్యాటర్స్ ఆన్ విచ్ opinions could be sharply divided and have significant political implications should be placed before division benches of even number. సమస్య ఏంటంటే కొన్ని మ్యాటర్స్లో ఒకే ఒపీనియన్ రావడం చాలా కష్టం. షార్ప్ డివిజన్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చే సందర్భాల్లో వీటిని ఇద్దరు మెంబర్స్ ఉన్న డివిజన్ బెంచెస్ ముందు పెట్టడం కరెక్టేనా అనే క్వశ్చన్ అరైజ్ అవుతుంది. ముగ్గురున్న బెంచ్ ముందు పెట్టారనుకోండి, అప్పుడు 2-1 ఏదో అవుతుంది, ఒకదానికి 2-1 3-0 ఇలా మనకి ఇద్దరు జడ్జిలు ఒక మాట, ఒక జడ్జి ఇంకో మాట చెప్తే నెగ్గడం అవుతుంది. కానీ ఇద్దరు జడ్జిల బెంచ్ ఈ నోటి ఆ నోటి చెప్పారు. సో ఇప్పుడు ఏమవుతుంది, లార్జర్ బెంచ్కి వెళ్తుంది. అనవసరంగా టైం వేస్ట్, మనీ వేస్ట్. మళ్ళీ ఇంకో బెంచ్ పెట్టాలి, మళ్ళీ ఇంకొక ముగ్గురు రావాలి, మళ్ళీ దాన్ని స్టడీ చేయాలి, మళ్ళీ తీర్పు ఇవ్వాలి. ఇది సమస్య అనమాట. అందుకే ఇలా ఈవెన్ నెంబర్ ఉన్న బెంచెస్ ముందు ఇట్లాంటివి పెట్టడం అనేది అసలు కరెక్టా కాదా, సిగ్నిఫికెంట్ పొలిటికల్ ఇంప్లికేషన్స్ కూడా ఉన్నాయి. దీన్ని రాజకీయమైన అంశాలుగా మార్చేసుకుంటాయి పార్టీలు కూడా. ఇలాంటి వాటిని ఈవెన్ నెంబర్ బెంచెస్ ముందు పెట్టడం కరెక్ట్ కాదేమో అనే మాట కూడా వస్తుంది. ఇన్ ద ప్రివైలింగ్ పొలిటికల్ క్లైమేట్ ద కర్ణాటక గవర్నమెంట్ మ్యాండేటింగ్ ఎయిదర్ ఏ ప్రిస్క్రైబ్డ్ యూనిఫామ్ ఆర్ ఎనీ డ్రెస్ దట్ వాజ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ యూనిటీ, ఈక్వాలిటీ అండ్ పబ్లిక్ ఆర్డర్ వాజ్ సీన్ యాజ్ మెజారిటేరియన్ అసర్షన్ ఇన్ ద గాబ్ ఆఫ్ ఎన్ఫోర్సింగ్ సెక్యులర్ నార్మ్స్, ఈక్వాలిటీ, డిసిప్లిన్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు ప్రివైలింగ్ పొలిటికల్ క్లైమేట్, ప్రివైలింగ్ అంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణంలో కర్ణాటక గవర్నమెంట్ ఏం చెప్పిందమ్మా, మ్యాండేటింగ్ అంటే మేక్ సంథింగ్ మ్యాండేటరీ అంటే రూల్ పెట్టింది. ఏంటి ఆ రూలు? కర్ణాటక గవర్నమెంట్ పెట్టిన రూల్ ఏంటి? చూడండి, ఎయిదర్ ఏ ప్రిస్క్రైబ్డ్ యూనిఫామ్ అన్నా వేసుకోవాలి, లేదా ఎనీ డ్రెస్ దట్ వాజ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ యూనిటీ, ఈక్వాలిటీ అండ్ పబ్లిక్ ఆర్డర్. పబ్లిక్ ఆర్డర్ని, ఈక్వాలిటీని, యూనిటీని కాపాడేలాగా, వాటి ప్రయోజనాల్ని కాపాడేలాగా ఉండాలి అనే ఈ ఆర్డర్ ఏదైతే ఉందో, కర్ణాటక గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ మ్యాండేట్ అంటే ఈ ఆర్డర్ ఏదైతే ఉందో, ఇది మెజారిటేరియన్ అసర్షన్ లాగా కనిపిస్తుంది. మెజారిటేరియన్ అంటే ఎక్కువ మంది ఎవరు, హిందువులు. సో ఎక్కువ మందిని రిప్రజెంట్ చేస్తున్న హిందూ మెజారిటేరియనిజం యొక్క అసర్షన్ అంటే ఫోర్స్ఫుల్గా చెప్పడం. అంటే నేను అనుకున్నదే, మా మెజారిటీ ఒపీనియన్నే మేము ముందు పెడుతున్నాము, ఇన్ ద గార్బ్ అంటే ముసుగు, సెక్యులర్ నార్మ్స్ని ఎన్ఫోర్స్ చేస్తున్నాము, ఈక్వాలిటీ, డిసిప్లిన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉండేలా చూస్తున్నాము అనే ముసుగులో మెజారిటేరియన్ వ్యూని ఎన్ఫోర్స్ చేసినట్టుగా, అసర్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది అని అంటున్నారు. A verdict that legitimizes this non-inclusive approach to education and non-inclusive approach చూడండి, non-inclusive అంటే అందరినీ కలుపుకొని పోయేలా కాదు. ఇప్పుడు ఏమవుతుంది, హిజాబ్ని బ్యాన్ చేయడం వల్ల హిజాబ్ ధరించే ముస్లిం అమ్మాయిలు రాకపోయే పరిస్థితి వస్తుంది. రాకపోతే ఏమవుతుంది, వాళ్ళ ఎడ్యుకేషన్ దెబ్బతింటుంది. సో అప్పుడు ఎడ్యుకేషనల్ రైట్స్ అందరికీ ఒకేలాగా అందవు. ఇట్ బికమ్స్ ఎక్స్క్లూజివ్, నాన్ ఇంక్లూజివ్ అయిపోతాయి. ఈ నాన్ ఇంక్లూజివ్ అప్రోచ్ని ఇప్పుడు ఇస్తున్న తీర్పు లెజిటిమైజ్ చేస్తుంది. అంటే లెజిటిమైజ్ అంటే దాన్ని కరెక్టే, అది లీగల్లీ వ్యాలిడ్ అని చేసే ఏ తీర్పు అయితే ఉందో, దట్ మే లీడ్ టు డినయల్ ఆఫ్ ఆపర్చునిటీ టు ముస్లిం ఉమెన్కి ఆపర్చునిటీని డినై చేస్తుంది. అండ్ ఇట్ విల్ నాట్ బి ఇన్ ద కంట్రీస్ ఇంట్రెస్ట్, కంట్రీ యొక్క ప్రయోజనాల దృష్ట్యా, ఓవరాల్ బ్రాడ్ ప్రయోజనాల దృష్ట్యా అది మంచిది కాదు అని అంటున్నారు. సో రీజనబుల్ అకామిడేషన్ అనేది ఉండాలి. కొన్నింటిని మనం మరీ మొండిగా వెళ్లకుండా రీజనబుల్గా ఆ సెన్సిటివిటీస్ ఆఫ్ దోస్ రిలీజియన్స్ని అర్థం చేసుకొని వాటిని అకామిడేట్ చేయాలి, వాటిని మనం యాక్సెప్ట్ చేయాలి. దట్ షుడ్ బి ద కోర్స్ యాజ్ లాంగ్ యాజ్ హిజాబ్ ఆర్ ఎనీవేర్ రిలీజియస్ ఆర్ అదర్వైజ్ డస్ నాట్ డిట్రాక్ట్ ఫ్రమ్ ద యూనిఫామ్. ఇక డిట్రాక్ట్ ఫ్రమ్ అనేది ఒక ఎక్స్ప్రెషన్. డిట్రాక్ట్ ఫ్రమ్ అంటే అండర్మైన్ అని అర్థం. అండర్మైన్ అంటే వీకెన్ అంటే యూనిఫామ్ని వీకెన్ చేయకుండా, యూనిఫామ్ యొక్క ఇంపార్టెన్స్ని లేదా లెసన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ యూనిఫామ్ యొక్క ఇంపార్టెన్స్ని తగ్గించనంత వరకు, అంటే కంప్లీట్గా యూనిఫామ్ వేసుకోవడం మానేస్తాను అనేలాగా యూనిఫామ్ యొక్క ఇంపార్టెన్స్ని తగ్గించనంత వరకు. డిట్రాక్ట్ ఫ్రమ్ అంటే లెసన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్, అది తగ్గించినంతవరకు కూడా హిజాబ్ కావచ్చు, ఎనీ అదర్ రిలీజియస్ వేర్ వేసుకోవడంలో ప్రాబ్లం లేదు. దాన్ని అకామిడేట్ చేసుకోవడమే సైన్ ఆఫ్ మెచ్యూర్ సొసైటీ అని చెప్పి ఎడిటోరియల్ కూడా జస్టిస్ ధూళియా వ్యూతో ఏకీభవిస్తోంది.
సో ఈ పాయింట్స్ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న ప్రతి స్టూడెంట్ కూడా ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఎడిటోరియల్లో యూ హ్యావ్ 2 వ్యూస్. మీరు ఎగ్జామ్లో రాయాల్సినవి అవే 2 వ్యూస్ పాయింట్స్ ఉన్నాయి, రైట్? ఒకటి ఎగ్నెస్ట్గా, ఇంకోటి ఎగ్నెస్ట్ అండ్ ఫర్, దానికి అనుకూలంగా మరియు ఎగ్నెస్ట్గా 2 వ్యూ పాయింట్స్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. సో నీట్గా మీరు నోట్స్ రాసుకోండి. నోట్స్ రాసుకొని ఒక క్వశ్చన్ ఇస్తున్నాను, ప్రాక్టీస్ చేయండి. రీజనబుల్ అకామిడేషన్ షుడ్ బీ ద కోర్స్ వెన్ ఫ్రీడమ్ కన్ఫరెన్స్ విత్ ఈక్వాలిటీ అని చెప్పాను. అయితే ఇది ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ రీసెంట్ హిజాబ్ కాంట్రవర్సీ అని చెప్పాను. సో ఎడిటోరియల్లో ఉన్న పాయింట్స్ అన్నిటిని మీరు నీట్గా చదివి స్ట్రక్చర్ చేసి ఆన్సర్ రాసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. దట్స్ అబౌట్ ఇట్ ఫర్ టుడే. మరొక్కసారి చెప్తున్నాను, కాంప్లిమెంటరీ కోర్సెస్ మన ఎల్టెక్స్ క్లాసెస్ అందిస్తున్న క్లాసులన్నీ కూడా క్వాలిటీ ఎలా ఉంటుంది మీరు చెక్ చేయాలనుకుంటే మన వెబ్సైట్ LTXclasses.comలోకి వెళ్ళి ఫ్రీ అని చెప్పి టైప్ చేయండి. ఓకే, ఈ కోర్స్ మీకు వస్తుంది, మేక్ యూజ్ ఆఫ్ ఇట్. సో ఇది మన కాంటాక్ట్ నెంబర్, మీకు కాల్ చేయాల్సిన నెంబర్ ఇది. అండ్ మన కోర్సులన్నీ కూడా లైఫ్ టైం వ్యాలిడీతో వస్తాయి. దట్స్ ఇట్, టేక్ కేర్, బాయ్.